అనగనగా ఒక అందమైన అడవిలో చిన్ను అనే ఒక చిన్న ఉడత ఉండేది. చిన్ను చాలా చురుకైనది, కాని దానికి తన గురించి తనకే కొంచెం తక్కువ భావం ఉండేది. చిన్నుకు అడవిలో చాలామంది స్నేహితులు ఉండేవారు. ఒకరోజు వాళ్లంతా నది ఒడ్డున ఆడుకుంటున్నారు. అక్కడే ఉన్న ఒక కోతి చిట్టు కొమ్మలను పట్టుకుని వేగంగా ఎగురుతూ, చూశారా, నేను ఎంత ఎత్తుకు ఎగరగలనో అంది. పక్కనే ఉన్న జింకపిల్ల గాలిలాగా వేగంగా పరిగెత్తుతూ, నన్ను పట్టుకోవడం ఎవ్వరివల్లా కాదు అంది. అందమైన నెమలి తన పించం విప్పి, నా అంత అందంగా ఎవ్వరూ నాట్యం చేయలేరు అని మురిసిపోయింది. ఇవన్నీ చూస్తున్న చిన్న ఉడతకు చాలా బాధవేసింది. నాకు కోతిలా ఎగరడం రాదు, జింకలా పరిగెత్తడం రాదు, నెమలిలా నాట్యం చేయడం రాదు, నేను చాలా చిన్నదాన్ని, నేనెందుకు పనికిరానేమో అని మనసులో అనుకుని దిగులుగా ఒక పక్కన కూర్చుంది. కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు అడవికి ఒక దుర్మార్గుడైన వేటగాడు వచ్చాడు. వాడు జంతువులను పట్టుకోవడానికి అక్కడక్కడా పెద్ద వలలు పన్నాడు. పాపం, అందంగా నాట్యం చేస్తున్న నెమలి వేటగాడు వేసిన వలలో చిక్కుకుపోయింది. కాపాడండి, కాపాడండి అని నెమలి గట్టిగా అరిచింది. ఆ అరుపు విన్న స్నేహితులంతా పరిగెత్తుకుంటూ వచ్చారు. నెమలి వలలో చిక్కుకోవడం చూసి అందరూ భయపడ్డారు. జింక తన బలమైన కొమ్ములతో వలను లాగడానికి ప్రయత్నించింది, కాని వల కదల్లేదు. కోతి తన చేతులతో వలను తెంపాలని చూసింది, కాని ఆ తాళ్లు చాలా గట్టిగా ఉన్నాయి. ఎవరి వల్ల నెమలిని కాపాడటం సాధ్యం కాలేదు. వేటగాడు వచ్చే సమయం దగ్గర పడుతోంది. అప్పుడు అక్కడే ఉన్న చిన్న ఉడత ముందుకు వచ్చింది. నేను ప్రయత్నిస్తాను అంది ధైర్యంగా. మిగిలిన జంతువులు, నువ్వింత చిన్నదానివి, నీవల్ల ఏమవుతుంది చిన్ను అన్నాయి జాలిగా. కాని చిన్ను ఆలస్యం చేయలేదు. గబగబా నెమలి దగ్గరకు వెళ్ళింది. తన చిన్నవైనా చాలా పొదునైన ముందరి దంతాలతో వలతాళ్లను కొరకడం మొదలుపెట్టింది. కటకటమంటూ ఒక్కొక్క తాడును వేగంగా కొరికేసింది. కొద్దిసేపట్లోనే నెమలి బయటకు రావడానికి సరిపడా దారి చేసింది. నెమలి సంతోషంగా వల నుండి బయటకు వచ్చి ఎగిరిపోయింది. వేటగాడు వచ్చేసరికి అక్కడ చిరిగిన వల తప్ప ఏమీ లేదు. స్నేహితులందరూ చిన్నుని చూసి ఆశ్చర్యపోయారు. నెమలి చిన్ను దగ్గరకు వచ్చి, ధన్యవాదాలు చిన్ను, ఈరోజు నువ్వు లేకపోతే నేను వేటగాడికి దొరికిపోయేదాన్ని. నీ చిన్న దంతాలే నా ప్రాణం కాపాడాయి అంది. కోతి, జింక కూడా చిన్నును తమ భుజావ మీద ఎత్తుకుని, నువ్వు చాలా గొప్పదానివి చిన్ను, మేము చేయలేని పని నువ్వు చేశావు అని మెచ్చుకున్నారు. ఆ రోజు చిన్నుకు ఒక విషయం అర్థమైంది. కోతిలా ఎగరలేకపోయినా, జింకలా పరిగెత్తలేకపోయినా తనకంటూ ఒక ప్రత్యేకమైన బలం ఉంది. భగవంతుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా శక్తిని ఇస్తాడు. అప్పట్నుండి చిన్ను ఎప్పుడూ తనను తాను తక్కువ చేసుకుని బాధపడలేదు. ఈ కథలోని నీతి ఏంటంటే, రూపాన్ని బట్టి ఎవ్వరినీ తక్కువ అంచనా వేయకూడదు. ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక ప్రత్యేకమైన ప్రతిభ దాగి ఉంటుంది.